హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్లయితే ఫస్ట్ మా ఛానల్ ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం, నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం. 2 days నుంచి కూడా మనం నిఫ్టీ చూసామనుకోండి, సో అంత మొమెంటం లేదు. దోజీ క్యాండిల్స్ ఫామ్ చేసింది డైలీ టైం ఫ్రేమ్లో. ఈవెన్ మీరు బ్యాంక్ నిఫ్టీ చూసినా సరే, బ్యాంక్ నిఫ్టీ 2 days నుంచి కూడా అదే నో మొమెంటం అండ్ సైడ్ వేస్ జోన్లోనే ఉంది. అండ్ మార్కెట్ నిన్నటి క్యాండిల్ లోపే మార్కెట్ ఇవాళ కూడా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ కూడా సైడ్ వేస్ క్యాండిల్, అంటే దోజీ క్యాండిల్ బ్యాక్ టు బ్యాక్ 2 days కూడా డోజీ క్యాండిల్సే ఫామ్ చేసింది. సో నిన్న ఇవాళ. సో ఇక్కడ సింపుల్ ప్లాన్ చేసుకుందాం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ని అనాలిసిస్ చేద్దాం. యాజ్ ఆఫ్ నో 26,000 లెవెల్స్కి దగ్గరలో ప్రైస్ మార్కెట్ అనేది హై ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవాళ హై మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 25,989. ఓకే, సో 25,989 ఇవాళ హై. సో 26,000కి దగ్గరలో. అండ్ ఇంట్రాడేలో నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్లీ. సో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర నేను అనాలిసిస్ వీడియో పోస్ట్ చేశాను, ఇవాళ కూడా పోస్ట్ చేశాను. సో నిన్న నేను అనాలిసిస్ వీడియో యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేయలేదు, బికాజ్ ఆఫ్ హెల్త్ ఇష్యూ నేను పోస్ట్ చేయలేదు. బట్ మీరు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే సో టెలిగ్రామ్ ఛానల్ బ్యాకప్ అనుకోండి. సో మార్కెట్ ఎప్పుడైనా నేను అనాలిసిస్ వీడియో పోస్ట్ చేయకుంటే నెక్స్ట్ డే కంపల్సరీగా షార్ట్ అనాలిసిస్ వీడియో ఎందుకు కాదు నేను మార్కెట్ అవర్స్లో పోస్ట్ చేస్తాను. ఓకేనా. సో ఇవాళ కూడా చేశాను, నిన్న కూడా చేశాను. నిన్న మీరు చూసారనుకోండి, ఈ పర్టికులర్ ఏరియా దగ్గర క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మార్కెట్ ఇక్కడ ఏదైతే బ్రేక్ డౌన్ అయిందో అండ్ ఈ బ్రేక్ డౌన్ తర్వాత మార్కెట్ కంటిన్యూ చేయలేదు, ఇది ఫేక్ బ్రేక్ డౌన్. మార్కెట్ ఈ లెవెల్స్ కిందకి వెళ్తేనే బేరిష్ అవ్వచ్చు, అంటిల్ అన్లెస్ ఈ లెవెల్స్ పైన ఉంటే బులిష్ ఉంటుంది మార్కెట్ అని చెప్పి కూడా నిన్న మెన్షన్ చేశాను. 25,800 మంచి సపోర్ట్ తీసుకుంది. అండ్ అక్కడ నుంచి మీరు చూసినట్టయితే అప్ సైడ్ వెళ్ళింది. అండ్ అప్ సైడ్ వెళ్ళి సైడ్ వేస్లో క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఈ జోన్లో సైడ్ వేస్లో క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఓపెనింగ్లో బ్రేక్అవుట్ అయింది నిన్నటి హైస్. అండ్ దాని తర్వాత మార్కెట్ అప్ సైడ్ ఆల్మోస్ట్ ఆల్ 26,000కి దగ్గరగా మార్కెట్ వెళ్ళింది. ఇక్కడ నుంచి 25,900 to 26,000 ఆల్మోస్ట్ ఆల్ 80 to 90 పాయింట్స్ అనుకోండి అప్ సైడ్ వెళ్ళి. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ కరెక్షన్ వచ్చి అగైన్ 915 క్యాండిల్ దగ్గరనే మార్కెట్ అనేది హోల్డ్ చేసింది. ఓకే, సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనం 2 days మనం చూసామనుకోండి, హయ్యర్ ఐస్ కనిపిస్తుంది, అంటే హయ్యర్ ఐస్ కనిపిస్తుంది, స్లైడ్ మనకి బులిష్ కనిపిస్తుంది హయ్యర్ ఐస్. మార్కెట్ ఇక్కడ నుంచి ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు మార్కెట్ అనేది. ఇక్కడ నేను మనకి డైలీ టైం ఫ్రేమ్ యూస్ చేద్దాం. సో ఇక్కడ మన డైలీ టైం ఫ్రేమ్లో అయితే క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే ఈ 2 days మనకి ఒక రివర్సల్ క్యాండిల్ అండ్ ఈ బిగ్ క్యాండిల్ ఆల్మోస్ట్ ఆల్ 50% దగ్గర నుంచి మళ్ళీ ఒక రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది. అండ్ దగ్గర 26,000 లెవెల్ కూడా దగ్గరలో ఉంది. అంటే ప్రీవియస్లీ కూడా ఈ ఏరియా రెసిస్టెన్స్ ఏరియా, ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ ఏరియా రెసిస్టెన్స్ ఇక్కడ నుంచే బ్రేక్ డౌన్ అయింది. అండ్ 25,900 అండ్ 26,000 లెవెల్. అండ్ అగైన్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దాని తర్వాత మార్కెట్ మొత్తం కూడా ఈ డౌన్ సైడ్కి ప్రాఫిట్ బుకింగ్ వచ్చి అండ్ ఆల్మోస్ట్ 25,700లో క్లోజ్ చేసింది. ఓకే, రైట్. సో ఇప్పుడు మార్కెట్ ఇక్కడ నుంచి ఒక రిట్రేస్మెంట్ అనుకోండి మార్కెట్ ఇక్కడ. సో ఈ పర్టికులర్ ఏరియా దగ్గర మార్కెట్ క్లోజ్ చేసింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి బేరిష్ అవ్వాలంటే కూడా అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. ఓకే, ఇద్దరు కూడా పార్టిసిపేషన్ ఉంది. సో ఇక్కడ నుంచి బయర్స్ విన్ అయ్యి అప్ సైడ్లో తీసుకెళ్లాలనుకోండి, అట్లీస్ట్ మార్కెట్ 26,000 లెవెల్ పైన మార్కెట్ స్ట్రాంగ్లీ హోల్డ్ చేస్తే అప్పుడు బయర్స్ అప్ సైడ్లో 26,100, 200, 300 ఏదైతే ఈ క్యాండిల్ ఒక హైస్ ఉందో అక్కడి వరకు మార్కెట్ అనేది వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇక్కడ నుంచి ఒకవేళ బయర్స్ లూస్ అయ్యారనుకోండి స్ట్రెంత్, సో మనకి 2 days ఏదైతే బ్యాక్ టు బ్యాక్ క్యాండిల్స్ వచ్చినాయో దీని కిందికి ప్రైస్ కనుక వస్తే బెరిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని కూడా ఫిల్ చేయడానికి మళ్ళీ రావచ్చు. అంటే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ 25,700 వైపు కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో సింపుల్ ప్లాన్ ఏంటంటే మార్కెట్ ఇక్కడ ఏదైతే ఇవాళ రివర్సల్ క్యాండిల్ ఉందో దాన్ని హైస్ అండ్ లోస్ మార్క్ చేసుకోండి. వన్స్ ఒకవేళ హైస్ బ్రేక్ అయిందనుకోండి ఫర్దర్ అప్ సైడ్ మనం ప్లాన్ చేయవచ్చు సిఈ సైడ్లో. అండ్ 26,000 దగ్గరలో ఉంది. సో ఆ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది అప్ టు 26,100 అండ్ 26,200 వైపు. అండ్ డౌన్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మార్కెట్ ఇక్కడ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి వెయిట్ చేయండి, ఎందుకంటే దగ్గరలో ఒక సపోర్ట్ కూడా ఉంది.
అది వచ్చేసి 25,800 లెవెల్ సపోర్ట్ ఉంది. ఒకవేళ 24,800 బ్రేక్ అయిందనుకోండి, అప్పుడు ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి వస్తుంది. అప్పుడు మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ నుంచి మార్కెట్ కొద్దిగా డిప్ వచ్చినా సరే సపోర్ట్ తీసుకోవడానికి బయర్స్ ట్రై చేస్తారు. ఈ జోన్స్ నుంచి మార్కెట్ మళ్ళీ బౌన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఎక్కడ 25,800 నుంచి. ఓకే, సో ఒకవేళ 25,800 కిందికి వెళ్తేనే మన వ్యూ వచ్చేసి బేరిష్ పెట్టుకోవచ్చు నిఫ్టీలో. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా నేను డైలీ టైం ఫ్రేమ్లోనే అనాలిసిస్ ప్లాన్ చేస్తాను. సో బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో 42 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసినా సరే బ్యాంక్ నిఫ్టీ ఏదైతే ఈ క్యాండిల్ ఉందో, ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్కి బ్యాంక్ నిఫ్టీ యాజ్ ఆఫ్ నో మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది, కన్సాలిడేషన్స్ అవుతుంది 2 days నుంచి బ్యాక్ టు బ్యాక్. ఇక్కడ కూడా అంతే, ఈ 2 days ఒక హైస్ ఏదైతే ఉందో హైస్ అండ్ లోస్ మార్క్ చేసుకోండి. వన్స్ ఒకవేళ 61,000 లెవెల్, ఓకే, ఇక్కడ 61,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్ టేక్ యాక్ట్ చేస్తుంది. సో లెవెల్ పైన బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 2 days హైస్ బ్రేక్ అవుతాయి ఇక్కడ. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ మార్కెట్ ఏదైతే మేజర్గా డౌన్ సైడ్లో మీరు చూసారనుకోండి, ప్రీవియస్లీ ఇది ఆల్ టైమ్ హైస్ అండ్ ఆ లెవెల్స్ పైన ప్రైస్ ఉంది. అండ్ ఇప్పుడు అది మనకి ఏదైతే ఉందో సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. ఈ జోన్ వచ్చేసి సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది. 60,400 లెవెల్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తుంది, స్ట్రాంగ్ సపోర్ట్ లెక్క. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయినా సరే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్లో ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. వచ్చి ఈ పర్టికులర్ ఏరియాలో ఎక్కడి నుంచి అయినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు పీ సైడ్లో ప్లాన్ చేసినప్పుడు కూడా క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ప్లాన్ మాత్రమే చేయండి. ఎక్కడి నుంచి అయినా కూడా మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 60,400 లెవెల్ యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ అండ్ 60,135 లెవెల్ సపోర్ట్ లెవెల్. ప్రైస్ ఒకవేళ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వస్తే గ్యాప్ని రీఫిల్ చేయవచ్చు. సో ఈ లెవెల్స్ రెండు కూడా టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. ఒకవేళ మార్కెట్ ఏదైతే ఇవాళటి హైస్ అండ్ నిన్నటి హైస్ మార్కెట్ బ్రేక్ చేసింది అనుకోండి, అప్రాక్సిమేట్లీ 60,900 ఆర్ 60,800 లెవెల్ ఉంది. సో ఈ లెవెల్స్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. బ్యాంక్ నిఫ్టీలో టువర్డ్స్ 61 and 61,500 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. సో బ్యాంక్ నిఫ్టీ అయితే లిటిల్ బిట్ మార్కెట్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. కాకపోతే మార్కెట్ కొద్దిగా డిప్ వచ్చి మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్తే ఇంకా బాగుంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి ఇక్కడ బ్రేక్ డౌన్ అయ్యి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ స్ట్రాంగ్లీ బులిష్ క్యాండిల్ ఫామ్ చేసింది అనుకోండి, అప్పుడు ఈ టాప్ మళ్ళీ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో బేరిష్ కంప్లీట్లీ అవ్వాలి బ్యాంక్ నిఫ్టీలో అంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఏదైతే పిన్ బార్ క్యాండిల్ ఫామ్ చేస్తుందో ఈ లెవెల్స్ కిందికి వస్తేనే బేరిష్ అవ్వచ్చు. ఈవెన్ సేమ్ నిఫ్టీలో కూడా అంతే. నిఫ్టీలో కూడా ఇక్కడ మనం చూసారనుకోండి బులిష్ పిన్ బార్ ఉంది. సో ఈ పర్టికులర్ పాయింట్లో బులిష్ పిన్ బార్ ఉంది. సో ఈ లెవెల్స్ కిందికి వస్తేనే స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వచ్చు. లేకుంటే మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చి ఈ పర్టికులర్ ఏరియా అంటే 25,700 లెవెల్ నుంచి కూడా మళ్ళీ బౌన్స్ చేసే ఛాన్సెసే ఉంటుంది. ఓకే, సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ కోసం, సెన్సెక్స్లో కూడా సేమ్ ప్లాన్, నిఫ్టీ లాగానే సేమ్ ప్లాన్, బ్యాక్ టు బ్యాక్ మార్కెట్ 2 days రివర్సల్ క్యాండిల్స్. అండ్ ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ లెవెల్ దగ్గర ప్రైస్ అనేది దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది 84,300 లెవెల్ యాజ్ ఆఫ్ నో. సో ఇక్కడ మీరు చూసినట్టయితే సెన్సెక్స్లో 84,300 ఏతుందో అది ఒక మిడ్ పాయింట్. సో మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర నుంచే ప్రీవియస్లీ మార్కెట్ అనేది రిజెక్ట్ చేసింది. యాజ్ ఆఫ్ నో ఇదే లెవెల్స్ దగ్గర మార్కెట్ బయర్స్ అండ్ సెల్లర్స్ ఈక్వల్ పార్టిసిపేషన్ ఉంది. ఓకే, సో ప్రైస్ వచ్చేసి ఇక్కడ కూడా మనం సింపుల్ ట్రేడ్ ప్లాన్ సేమ్ లైక్ నిఫ్టీ లాగా ప్లాన్ చేయొచ్చు. మార్కెట్ వచ్చేసి 84,300 పైన సస్టైన్ అయ్యింది అనుకోండి, మార్కెట్ 85,000 వైపు మార్కెట్ వెళ్ళొచ్చు. ఇక్కడ మనం సీడ్ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. ఓకే, సో బేరిష్ ప్లాన్ చేయాలంటే ఇక్కడ కూడా మార్కెట్లో 2 సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో ఇవాళటి మార్కెట్లో అండ్ ప్రీవియస్లీ నిన్నటి లో కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయితే ఈ గ్యాప్ని రీఫిల్ చేయడానికి రావచ్చు. అది వచ్చేసి 83,850 లెవెల్ కిందికి వస్తేనే మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకే, క్లియర్ అండి. సో సెన్సెక్స్ కూడా అంత స్ట్రాంగ్లీ డౌన్ సైడ్లో ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి, అంత మార్కెట్ డౌన్ సైడ్లో స్ట్రాంగ్లీ వెళ్ళకండి. సో మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఏదైతే ఇక్కడ మార్కెట్లో ఏదైతే సపోర్ట్ ఉందో ఈ సపోర్ట్ బ్రేక్ డౌన్ అయ్యే వరకు స్ట్రాంగ్లీ బేరిష్ అవ్వకండి. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడు మనం ఆలోచించవచ్చు బేరిష్ సైడ్, ఎందుకంటే ఇక్కడ కూడా ఒక స్లైట్లీ బులిష్ ప్యాటర్న్ ఉంది. అండ్ మార్కెట్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే క్లియర్లీ నిఫ్టీలో కూడా చెప్పాను, మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది, దాన్ని ఇప్పుడు రీటెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయర్ సక్సెస్ఫుల్ అయ్యారనుకోండి అప్ సైడ్ ఈ లెవెల్స్ టార్గెటెడ్ పాయింట్ ఉంటుంది. లేకుంటే డౌన్ సైడ్ వచ్చి ఈ లో మళ్ళీ మార్కెట్ టెస్ట్ చేయవచ్చు సపోర్ట్ లేక, అండ్ మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ చేయవచ్చు. లేదా ఇది బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ మార్కెట్ డౌన్ సైడ్ ఈ పర్టికులర్ పాయింట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇది యాజ్ ఆఫ్ నో స్ట్రక్చర్ ఫర్దర్గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మార్కెట్ వచ్చేసి
ఇక్కడ ఏదైతే పర్టికులర్లీ ఆల్రెడీ చెప్పాను, ఇంత పెద్ద రేంజ్ మార్కెట్లో క్రియేట్ చేసినప్పుడు ఆప్షన్ సెల్లర్స్ యాక్టివ్లో ఉంటారు. సో కొద్దిగా చూసి ట్రేడ్ చేయండి ఈ జోన్స్లో. ఓకే, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ. క్లియర్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఇక్కడ ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి 26,000 లెవెల్ దగ్గర 90,800 ఉంది. అండ్ ఇక్కడ మనకి కాల్ సైడ్ రైటింగ్ అండ్ ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా మనకి 44,000 ఉంది. అండ్ 25,600 లెవెల్ అండ్ 25,800 లెవెల్ దగ్గర మనం చూసామనుకోండి ఆల్మోస్ట్ ఆల్ ఓపెన్ ఇంట్రెస్ట్ దీనికన్నా తక్కువగా కనిపిస్తుంది. చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ యాజ్ ఆఫ్ నో 26,000 లెవెలే రెసిస్టెన్స్లకి యాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇవాళ ఎక్స్పైర్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ స్ట్రైక్స్ కాబట్టి డేటా అంత రిలవెంట్గా ఉండదు. స్టిల్ అయినా సరే 26,000 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది. అండ్ దాని తర్వాత మనకు 26,100 అండ్ 26,200 లెవెల్ రెసిస్టెన్స్లకి యాక్ట్ చేయొచ్చు. డౌన్ సైడ్కి 25,800 అండ్ 25,700 అండ్ 600 లెవెల్స్ సపోర్ట్లకి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి యాజ్ పర్ డేటా. ఓకే, నెక్స్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం, దాని తర్వాత క్రిప్టో అనాలిసిస్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసామనుకోండి యాజ్ ఆఫ్ నో US30 96 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. US Tech 100 వచ్చేసి 46 పాయింట్స్ అండ్ డాక్స్ వచ్చేసి 57 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. అండ్ అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ రెండు నెగిటివ్లో ఉన్నాయి. అండ్ ఏషియన్ మార్కెట్స్ హ్యాంగ్సెంగ్ కూడా మనకి నెగిటివ్లో కనిపిస్తుంది 50 పాయింట్స్. ఓకే, అండ్ ఓవరాల్గా యాజ్ ఆఫ్ నో అయితే కొంచెం స్లైట్లీ నెగిటివ్నెస్ అయితే మనకి కనిపిస్తుంది ఏషియన్ మార్కెట్స్ అండ్ యూరోప్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్లో. చూద్దాం మార్కెట్స్ క్లోజింగ్ బట్టి మనకు అర్థమవుతుంది. మార్కెట్ ఒకవేళ పాజిటివ్లో క్లోజ్ అవుతే మన మార్కెట్స్ కూడా పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఒకవేళ నెగిటివ్లో క్లోజ్ అయినా సరే మార్కెట్ ఫ్లాట్ టు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టో అనాలిసిస్ చేసుకుందాం. సో నేను ఇక్కడ క్రిప్టో పెడతాను. సో ఫస్ట్ వచ్చేసి క్రిప్టో బిట్ కాయిన్ అండ్ ఇథీరియం అనాలిసిస్ చేద్దాం. సో ఇక్కడ నేను బిట్ కాయిన్ అండ్ ఇథీరియం చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో బిట్ కాయిన్ మనం చూసామనుకోండి ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో అది సెల్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే 1000 పాయింట్స్ మార్కెట్ డౌన్ సైడ్లో మూవ్ వచ్చింది. ఈవెన్ ఈ సెల్ సిగ్నల్ నేను క్యాప్చర్ చేశాను క్రిప్టో ప్రీమియం ఛానల్లో. ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మార్నింగ్ క్రిప్టో ప్రీమియం ఛానల్లో సిగ్నల్ వ్యాలిడ్ అని చెప్పి కూడా మెన్షన్ చేశాను. దానికన్నా ముందు కూడా అనాలిసిస్ చేసి చెప్పాను. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే దాని తర్వాత 1000 పాయింట్స్ పార్షల్ క్వాంటిటీ బుక్ చేసాం. ఏదైతే ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ నీకు చూపిస్తున్నాను కదా, సో అవన్నీ కూడా ఇవాళటివే February 10th. అండ్ ఇవాళ ఏదైతే ప్రాఫిట్ స్క్రీన్ షాట్స్ ఇవన్నీ మెంబర్స్వి కూడా. సో ఇది ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ చూపిస్తున్నాను. అండ్ మీరు కూడా జాయిన్ అవ్వాలనుకోండి. సో నేను ప్రాసెస్ చెప్తాను, ఫస్ట్ అయితే దాన్ని ఫాలో అండి. సో మీరు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన యూట్యూబ్ ఛానల్లో మా కోర్సెస్ అని ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. సో కోర్సెస్ అయినా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మాస్టర్ క్లాస్ వీడియోస్ ఉంటాయి. ఈ మాస్టర్ క్లాస్ వీడియోస్ మీరు చూడండి, చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్. దాని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఏదైతే ప్లాట్ఫామ్ ఉందో దీంట్లో మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, సో రిఫరల్ లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని దాని తర్వాత ఒక కేవైసీ కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, మినిమం ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేశారనుకోండి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది క్రిప్టో ప్రీమియం ఛానల్. అండ్ అదేవిధంగా ఏదైతే మా క్రిప్టో స్కాల్పర్ TTT ఉన్నదో ఈ రెండు కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. క్రిప్టో స్కాల్పర్ TTT అండ్ క్రిప్టో ప్రీమియం ఛానల్. సో క్రిప్టో స్కాల్పర్ TTT ఏం చేస్తుందంటే మనకి ఏదైతే చార్ట్స్ ఉంటాయో ఫ్యూచర్స్ చార్ట్ పైన మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ వస్తుంది. సో ఇండివిజువల్లీ కూడా మీరు ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ యాజ్ నేను ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్లో ప్లాన్ చేయకపోయినా సరే మీకు ఇక్కడ క్లియర్ ఇండికేషన్స్ వస్తుంది. ఈ స్ట్రాటజీ కూడా ఆల్రెడీ మాస్టర్ క్లాస్ వీడియోస్లో ఇంక్లూడ్ అయి ఉంది. సో ఆ వీడియోస్ చూసారనుకోండి క్లియర్లీ మీకు ఈ స్ట్రాటజీ కూడా అర్థమవుతుంది. అండ్ అదేవిధంగా డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఫోల్డర్ కూడా ఉంది, దాంట్లో కూడా ఈ స్ట్రాటజీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో యాజ్ ఆఫ్ నో మనకి ఏదైతే బిట్ కాయిన్ ఉందో అది కొంచెం నాకు వ్యూ బేరిష్ కనిపిస్తుంది. సో యాజ్ పర్ హయ్యర్ టైం ఫ్రేమ్ కూడా పెట్టాను అనుకోండి, ఇక్కడ మనం 75 minutes టైం ఫ్రేమ్ పెడదాం. సో 75 minutes టైం ఫ్రేమ్ మనం చూసుకున్నాం అనుకోండి, మార్కెట్ ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర అంటే ప్రీవియస్లీ మనం చూసినట్టయితే మార్కెట్ ఇక్కడ ఫాలో అయినప్పుడు క్యాప్చర్ చేస్తాం, ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పుడు కూడా క్యాప్చర్ చేస్తాం మూవ్ని. అండ్ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను, అనాలిసిస్ వీడియో కూడా చేశాను వీకెండ్లో. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మార్కెట్ వచ్చిన తర్వాత రివర్సల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఇది ఒక రిట్రేస్మెంట్ అని చెప్పి మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ 3000 పాయింట్స్ మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసి అగైన్ ఈ పర్టికులర్ పాయింట్ని టెస్ట్ చేస్తూ ఉంది. సో మార్కెట్ బిట్ కాయిన్ బుల్లిష్ అవ్వాలి, మార్కెట్ కొంచెం అప్సైడ్ స్ట్రాంగ్లీ వెళ్ళాలంటే ఇక్కడ 91,500 అండ్ 71,500 71,500 అండ్ 72,000 లెవెల్ 72,000 ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకొని పెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. మార్కెట్ ఈ 2 లెవెల్స్ పైకి వెళ్తే అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి, మళ్ళీ కంటిన్యూషన్ అవ్వచ్చు టువర్డ్స్ 75,000 to 76,000 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్స్
ఛాన్స్ ఉంటుంది ఈ 2 లెవెల్స్ పైనకి వెళ్తే. యాజ్ లాంగ్ యాజ్ మార్కెట్ ఈ లెవెల్స్ కింద ఉందో ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది బిట్ కాయిన్ అండ్ ఇక్కడ సెల్ సైడ్ ఉండొచ్చు. అండ్ ఎప్పుడైతే ఇక్కడ ఉన్న లో బ్రేక్ చేసింది అనుకోండి, సో ఇక్కడ ఇది 68,000 దగ్గరలో ఉంది. 68,000 కిందకి వచ్చింది అనుకోండి, వీక్లీ సపోర్ట్ లెవెల్ అది ప్రీవియస్లీ. సో వీక్లీ సపోర్ట్ లెవెల్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఆ లెవెల్స్ పైన ఉన్నాం. సో ఆ సపోర్ట్ బ్రేక్ అయింది అనుకోండి, మార్కెట్ 67,000 66,000 ఏదైతే ఈ లోస్ ఉన్నాయో 65,000 64,000 ఇవన్నీ కూడా టార్గెట్ పాయింట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది బిట్ కాయిన్లో. ఓకే, క్లియర్ అండి. అండ్ ఇథీరియం కూడా సేమ్. ఇథీరియం కూడా మనం చూసామనుకోండి, ఇక ఇథేరియంలో కూడా మార్నింగ్ క్రిప్టో సిగ్నల్ వచ్చింది. అండ్ ఇథేరియంలో చాలా రోజుల నుంచి ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది బ్రేక్ అవ్వలేదు. క్లియర్గా మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ని రెస్పెక్ట్ చేస్తూ వస్తుంది. ఓకే, సో ఇథేరియంలో మీరు చూసినట్టయితే 2100 లెవెల్, ఈ లెవెల్ దగ్గర వరకు మార్కెట్ రావచ్చు అని ఈ పర్టికులర్ పాయింట్లో మనం అనాలిసిస్ చేసాం. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 2100 వరకు వచ్చింది. అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది 2100 లెవెల్ దగ్గర. అండ్ ఇక్కడ ట్రెండ్ లైన్ కూడా ఉంది. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిష్ ఉండొచ్చు. వన్స్ ఒకవేళ 2000 లెవెల్ కింద ప్రైస్ కనుక ఈ పర్టికులర్ పాయింట్ కనుక కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి, మళ్ళీ మార్కెట్ 1900 అండ్ 1800 వైపు టార్గెటెడ్ పాయింట్స్ వరకు రావచ్చు ఇథేరియం. అండ్ బులిష్ అవ్వాలి ఇథేరియం అంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవ్వాలి. అట్లీస్ట్ ఇథేరియం వచ్చేసి ఇక్కడ 2150 అండ్ 2200 పైన మార్కెట్ బ్రేక్అవుట్ అయ్యి హోల్డ్ చేస్తేనే స్ట్రాంగ్లీ బులిష్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇథేరియంలో. ఓకే, క్లియర్ అండి. బిట్ కాయిన్, ఇథేరియం, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి అనుకుంటున్నాను. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. అండ్ డైలీ టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ ఉంటాయి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత మనం వీడియోస్ చేస్తాం. సో మార్కెట్ అవర్స్లో మాత్రం టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ డైలీ ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తాను, అది కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఏదైతే బిట్ కాయిన్ అండ్ ఇథేరియంలో మీరు జాయిన్ అవ్వాలంటే ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను, ఆ ప్రాసెస్ని ఫాలో అండి. డెల్టా ఎక్స్చేంజ్ ఏదైతే ఇండియా లింక్ ఉందో అది రిఫరల్ లింక్ కింద కమెంట్ బాక్స్లో ఉంది. అండ్ అక్కడ నుంచి క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. దాంతో ప్రాసెస్ ఫాలో అయ్యి జాయిన్ అవ్వచ్చు మన కమ్యూనిటీలో. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ తోని, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.